గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్ మీ సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, చాలా చిన్న రిక్వెస్ట్. నేను మొన్న పెట్టిన వీడియో మస్తు రెస్పాన్స్ వచ్చింది, చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. నేను ఫస్ట్ నుంచి కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానించి నేను మీకు ఏదో ఒకటి చెప్పాలి, ఎంతో కొంత నేర్చుకుంటారు, ఖచ్చితంగా నా సైడ్ నుంచి ఎంతో కొంత హెల్ప్ చేయాలని నేను ఫస్ట్ నుంచి గిట్ట నేను ట్రై చేస్తూనే ఉన్నా. నేను నా కోసం నేను బాడీ బిల్డ్ చేసుకుంటూ, వర్కౌట్ చేసుకుంటూ, మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, డైట్ చెప్పుకుంటూ నేను వెళ్తున్నా. కానీ అసలు ఈ పర్టికులర్ టాపిక్స్ మీద నేను ఇప్పటివరకు చేయలేదు. సో ఎందుకు చేయలేదంటే, సో ఈ వర్కౌట్ చేయండి, మీరు ఈ వర్కౌట్ చేయండి, సో నేను తినే డైట్ ప్లాన్ కూడా మీకు చెప్తున్నా కదా, మీరు ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నా. కావాల్సింది ఇది కాదు. సో మీకు పర్టికులర్గా క్లారిటీగా చెప్తే కానీ మీకు అర్థం కాదని నాకు అర్థమైంది. సో గైస్, మీ సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో చూసిన తర్వాత నేను చెప్పిందే కాదు, మీరు కింద కామెంట్ చేయండి, మీకు వీడియో ఎలా అనిపించింది. సో మీరు పెట్టే కామెంట్ ఎదుటోడికి ఇంకా హెల్ప్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి గైస్, ఇక్కడ నేనొక్కరిని హెల్ప్ చేయడం కంటే మీరు కూడా హెల్ప్ చేస్తేనే ఇంకో 10 మందికి యూస్ఫుల్ అవుతుంది. ఇది 100% ఇక్కడతో అయితే ఆగదు. నేను ఖచ్చితంగా మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. నేనైతే ఏం ఆశించాను మీ దగ్గర నుంచి, ఏమీ ఆశించను. నేను మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది మొత్తం కూడా మీరు ఒక కామెంట్, ఒక లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ చిన్న రిక్వెస్ట్. సో మీకు తమిళని చూసి అర్థమయ్యే ఉంటుంది, బల్క్ అండ్ కటింగ్. అసలు బల్క్ ఎవరు చేయాలి, కటింగ్ ఎవరు చేయాలి, అసలు ఈ బల్క్కి అంత ఇంపార్టెంట్ ఇవ్వాలా? సో అసలు బాడీ బిల్డింగ్లో ఫస్ట్ రూల్ వచ్చింది ఇదే. సో ఇప్పటికి మీరు జిమ్ స్టార్ట్ చేసిరా, ఇప్పటి నుంచే జిమ్కి వెళ్తురా, అసలు మీకు ఒక ఐడియా లేదా బల్క్ చేయాలా, కటింగ్ చేయాలా, అసలు ఏం చేయాలి, అసలు ఏంది ఈ వీడియో మీద రన్ అవుతుంది. క్లారిటీగా సైన్స్ బేసిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. స్టెప్ బై స్టెప్గా వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి బాడీ ఫ్యాట్. మీ బాడీ ఫ్యాట్ ఎంత ఉంది? బాడీ ఫ్యాట్ అంటే మనకి కొవ్వు పర్సెంటేజ్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇచ్చే క్లిప్స్లో మీ బాడీ ఫ్యాట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఫిక్స్లో 8 to 15 మధ్యలో బాడీ ఫ్యాట్ ఉంటే అండ్ ఆల్మోస్ట్ మీ స్కిన్నీ టైప్లో ఉన్నట్టు. 15-20 మధ్యలో ఉంటే ఆల్మోస్ట్ మీరు యావరేజ్ బాడీ ఫ్యాట్ ఉన్నట్టు. 25-13 మధ్యలో ఉంటే అండ్ మీరు ఓవర్గా బాడీ ఫ్యాట్ ఉన్నట్టు. 3 కేటగిరీస్లో మీరు ఏ బాడీ ఫ్యాట్ మీరే సెలెక్ట్ చేసుకోండి. మీ బాడీ ఫ్యాట్ ఎంత తక్కువ ఉంటే మీరు వర్కౌట్ చేసినప్పుడు మీ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఈజీగా ఇన్వాల్వ్ అవుతాయి. మీరు 1 set 2 sets చేయగానే ఇన్వాల్వ్ అవుతాయి. ఓవర్గా బాడీ ఫ్యాట్ ఉన్నప్పుడు మీరు వర్కౌట్ చేసినా అంత బాడీ రెస్పాన్స్ అవ్వదు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే 15-20లో ఉన్నట్టు మీ బాడీ ఫ్యాట్ ని ఉంచుకోవాలి, అంతకు మించి పోవద్దు బల్కింగ్ చేసేటప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ స్టెప్, మీరు వర్కౌట్కి న్యాయం చేయాలి. మీరు జిమ్లోకి వెళ్ళారంటే ఎంతో కొంత మజిల్ని పుట్నౌట్ చేయాలి. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పినట్టు మీ బాడీ ఫ్యాట్ కనుక తక్కువ ఉండడానికి ట్రై చేసినప్పుడు మీరు వర్కౌట్ చేస్తే మజిల్ టిష్యూ జరుగుతుంది. సో మీరు ఎంత వర్కౌట్ చేస్తే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్కౌట్ చేసిన తర్వాత ఆ జిమ్లో మీరు ఎంతో కొంత కష్టపడి మజిల్ని పుట్నౌట్ చేసి, మజిల్ టిష్యూ చేసి, ఎంతో కొంత మజిల్ని డ్యామేజ్ చేస్తేనే మీరు తిన్న ప్రోటీన్కి, మీరు తీసుకునే డైట్కి ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఫుడ్ తిని అక్కడ వర్కౌట్ చేయకుండా ఉంటే మీకు ఎటువంటి యూజ్ ఉండదు. 100% మీరు వర్కౌట్ అయితే న్యాయం చేయాలి, ఖచ్చితంగా వర్కౌట్ గట్టిగా చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ స్టెప్, ఇప్పుడు మనం క్యాలరీస్కి వద్దాం. క్యాలరీస్ అండ్ డైట్. ఫర్ ఎగ్జాంపుల్ హై ప్రోటీన్, హై కార్బ్స్, హై ఫైబర్ అండ్ ఫ్యాట్స్. సో ఈ మైక్రో న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ ని మీరు తీసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మీకు చాలా సార్లు చెప్పిన, జస్ట్ 21 days చేయండి. నో జంక్స్ ఫుడ్, నో కూల్ డ్రింక్స్, నో ప్రాసెస్ ఫుడ్, సింపుల్ షుగర్, ఇలాంటివన్నీ బంద్ చేయండి. జస్ట్ మీకు ఒక బేసిక్ గా చెప్తా, బాడీకి 2.2 ఖచ్చితంగా మీ ప్రోటీన్ ఇవ్వండి. అండ్ కాంప్లెక్స్ కార్బ్స్, స్వీట్ పొటాటో, వైట్ పొటాటో, బ్రౌన్ రైస్, వితౌట్ వైట్ రైస్ దూరం పెట్టండి. నేను మీ మంచి కోసమే చెప్తున్నా. మీరు ఎలాగా మనీ ఎఫోర్డ్ చేస్తారు, ఆ మనీ ఏందో మంచి ఫుడ్కి ఎఫోర్డ్ చేయండి. వైట్ రైస్ గిట్ట అవాయిడ్ చేయండి. కాంప్లెక్స్ కార్బ్స్, బెస్ట్ కాంప్లెక్స్ కార్బ్స్, ఓట్స్ అండ్ కావాలంటే మీరు చపాతీ ఇలాంటివి కూడా తినవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, కాంప్లెక్స్ కార్బ్స్, హై ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్, ఇలా మైక్రో న్యూట్రియన్స్ బ్యాలెన్స్గా ఉండేట్టు చూసుకోండి. ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే, బ్రో నువ్వు చెప్పేసోళ్ళు ప్రతి ఒక్కటి చెప్పిండు, నువ్వేందే మాకు చెప్పేది అన్నట్టు ఉంటుంది. నాకు తెలుసు, ఎందుకంటే ఈ ఫిట్నెస్లో నిజాలేందో తెలియక చాలామంది చాలా మిస్టేక్ చేస్తారు. ఇక్కడ మీకు నేను చెప్పొచ్చు, ఓవర్గా క్యాలరీస్ తినండి, వెయిట్ గెయిన్ అవుతారు అని సింపుల్గా మీకు చెప్పొచ్చు. 2 wordsలో అయిపోతుంది. రియాలిటీ లైఫ్లో అలా ఏమి ఉండదు. నేనైనా, నువ్వైనా, బాడీ బిల్డర్స్ ఎవరైనా కాంప్లెక్స్ కార్బ్స్ తింటూ బాడీ ఫ్యాట్ని మెయింటైన్ చేస్తూ మూవ్ అవ్వాలి.
స్లోగా మూవ్ అవ్వాలి. బ్రో ఇదంతా ఎందుకు చెప్తున్నావు, సింపుల్గా క్యాలరీస్ సర్ప్లస్లో ఉంటే వెయిట్ గెయిన్ అవుతాం కదా, ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నావు అని మీరు అడగొచ్చు. అవసరమైతే కింద క్వశ్చన్ గిట్ వేయచ్చు, నేను ఆన్సర్ ఇస్తా. సింపుల్గా మీరు క్యాలరీస్ సర్ప్లస్లో ఉండడానికి మీరంతా కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన క్యాలరీస్ కంటే ఎక్కువ తింటే ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ట్రై చేసే ఉంటారు. బయట 5 రూపీస్ పెడితే ఒక లేస్ ప్యాకెట్ దొరుకుతుంది, దాంట్లో ఆల్మోస్ట్ 600 క్యాలరీస్ ఉంటాయి. మీరు 3 ప్యాకెట్స్ తింటే 180 క్యాలరీస్ తిన్నట్టు. మీకు కావాల్సిన క్యాలరీస్ కంటే జస్ట్ 1 డేలో 180 క్యాలరీస్ తినొచ్చు. నిజంగా క్యాలరీస్కి ఇంత ఇంపార్టెంట్ ఉందా? మనం తీసుకునే ఫుడ్ నుంచి అన్ని క్యాలరీస్ వస్తున్నాయి కదా, మనం ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యాము? ఇక్కడ 100% న్యూట్రిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నాట్ క్యాలరీస్. క్యాలరీస్ అనేది రియాలిటీ లైఫ్లో అస్సలు సెట్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తా, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తా. నేను వర్కౌట్ 2 అవర్స్ చేస్తా, 3 అవర్స్ చేస్తా, ఒక్కొక్కడు 1 అవర్ చేస్తాడు, ఒక్కొక్కడు 15 మినిట్స్ చేస్తాడు. సో క్యాలరీస్ అనేది రియాలిటీ లైఫ్లో సెట్ కావు. కావాల్సిన ప్రోటీన్ కనుక ఇచ్చి, కావాల్సిన కార్బ్స్ కనుక ఇస్తే మీరు ఈజీగా బిల్డ్ చేయొచ్చు, బల్క్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్యాట్తో మజిల్ గిట్ట బిల్డ్ అవుతుంది. ఇది కదా ప్రాసెస్. క్యాలరీస్ ఏమని చెప్పు, 5 నిమిషాలు, మనం 5 నిమిషాల్లో తినవచ్చు క్యాలరీస్. మనం తీసుకోవాలనుకుంటే క్యాలరీస్ని ఏ ఫుడ్ నుంచి తీసుకోవచ్చు. సో ఇక్కడ క్యాలరీస్ నాట్ మ్యాటర్ గైస్, గుర్తుపెట్టుకోండి, క్యాలరీస్ నాట్ మ్యాటర్. సో లాస్ట్ బల్క్ ఎంత టైం చేయాలి, కటింగ్ ఎప్పుడు చేయాలి? సో నేను ముందుగానే చెప్పినట్టు 8 to 15 to 20 బాడీ ఫ్యాట్ నుండే జస్ట్ ఒక 45 డేస్ లేదా 60 డేస్ 70 డేస్ వరకు మీరు బల్క్ చేయొచ్చు. మీరు బల్క్ చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఓవర్గా ఫ్యాట్ అవ్వద్దు. ఓవర్గా ఫ్యాట్ అవుతుంటే ఏమవుతుంది, మన బాడీలో చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్, 2 హార్మోన్స్ ఉంటాయి. ఒకటి టెస్టోస్టెరాన్ హార్మోన్, ఒకటి ఈస్ట్రోజన్ హార్మోన్. ఎప్పుడైతే మన బాడీలో ఫ్యాట్ కనుక ఎక్సెస్ ఫ్యాట్ పెరుగుతూ పోద్దో మనకు ఆటోమేటిక్లీ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది పడిపోతుంది. ఇది సైన్స్ బేసిక్గా కూడా ప్రూఫ్ అయింది. అండ్ మన బాడీలో ఎప్పుడైతే ఫ్యాట్ పెరుగుతూ పోతుందో ఈస్ట్రోజన్ లెవెల్ హార్మోన్ అనేది పెరుగుతూ పోద్ది. సో ఇది కూడా క్లియర్. అండ్ అందుకే మన బాడీ ఫ్యాట్ని ఎప్పటికైనా మెయింటైన్ చేస్తూ పోవాలి. అటు బాడీ ఫ్యాట్ని పెంచకుండా, ఈస్ట్రోజన్ లెవెల్ పెరగకుండా, అండ్ మెయింటెనెన్స్ బాడీ ఫ్యాట్ చేసుకుంటూ అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ బ్యాలెన్స్ చేసుకుంటూ మూవ్ అవ్వాలి. సో ఇది. ఇప్పుడు కటింగ్. బేసిక్గా మీరు క్వాలిటీ మజిల్ పెంచుతున్నంత టైంలో మీకు అంత మజిల్ లాస్ అవ్వదు. సో మళ్ళీ మీరు ఏదైనా ఫోటోషూట్ లేదా చిన్న కాంపిటీషన్స్, ఏమైనా చిన్న షార్ట్ ఫిలిం 6 ప్యాక్స్కో అలాంటివి ఏమైనా మీకు ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు ఈజీగా మీరు ఒక 25 డేస్లో 1 మంత్లో కటింగ్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన, కటింగ్ చేసేటప్పుడు ఏమీ లేదు, కొంచెం కార్బ్స్ తగ్గించుకుంటూ వస్తే సరిపోతుంది. ప్రోటీన్ రిక్వైర్మెంట్, ఫైబర్ రిక్వైర్మెంట్ ఎప్పటికీ అలానే బ్యాలెన్స్లో ఉండాలి. సో ఇది బల్క్ చేయాలా, కటింగ్ చేయాలనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నేనే కాదు, ఎవరు చేసినా ఇదే చేయాలి. ఆల్మోస్ట్ మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో మీ సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరైనా ఉంటే మనలాంటి ఛానల్ ఒక ఛానల్ ఉంది అని చెప్పండి. అండ్ మీరు కింద కామెంట్ చేయండి, మీకు హెల్ప్ అవుతుందా లేదా. మీరు కామెంట్ చేస్తేనే ఎదుటోడికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు బల్కింగ్ కోసం వీడియోస్ గిట్ట ట్రై చేస్తా. సో నా కోసం నేను చేసుకుంటూ వెళ్తున్నా, మీకోసం చేయాలని చెప్పేసి ఇలా ఈ టైప్లో మీకు కంటెంట్ ఇస్తున్నా. అండ్ అటు బాడీ బిల్డింగ్ వర్కౌట్స్ గిట్ట ట్రై చేద్దాం, అండ్ ఇవి గిట్ట ట్రై చేద్దాం. సో ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. సో గైస్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకోండి. చిన్న రిక్వెస్ట్, నాకు కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక ఫాలో కొట్టండి. మీరు అక్కడ ఫాలో కొడితే నేను బాడీ బిల్డ్ చేసిన కానించి నా ఓల్డ్ పిక్స్, న్యూ పిక్స్, నేను తినే మీల్స్ ప్రతిది నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతా. మీకు అవి కూడా అప్డేట్స్ వస్తుంటాయి, నేను ఏం తింటున్నా అనేది, ఎంత తింటున్నా అనేది కూడా మీకు అప్డేట్స్ వస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తా. రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ మీరు వచ్చి కామెంట్ చేయండి, ఎందుకు రిప్లై ఇవ్వట్లేదని. 100% రిప్లై ఇస్తా. ఓకే గాయ్స్, బాయ్, సీ యూ, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.